మెదక్ జిల్లా రామాయపేట పట్టణంలోని సాయి కృష్ణ నర్సింగ్ హోంలో మెదక్కు డిఎంహెచ్ఓ శ్రీరామ విచారణ చేపట్టారు. గత కొన్ని రోజుల క్రితం ఏస్తారు అనే మహిళ ప్రసవం కోసం హాస్పిటల్లో చేరింది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల మృతి చెందింది. సాయి కృష్ణ హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని బంధువులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారి విచారణ చేపట్టారు. నిజంగానే ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం ఉన్నట్లు తెలిస్తే ఆసుపత్రిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ డెత్ సంబంధించిన డీటెయిల్స్ నిజాలు ఎందుకు జరిగింది దాని మీద మన గైనకాలజిస్ట్ చూడాలి గారు ఇది కూడా గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ అదేవిధంగా మన డిప్యూటీ క్లాస్ గారు. సో ఇక్కడ మనం ఏంటంటే 17వ తారీఖు రోజు ఇస్తారు గారు 6 years చనిపోయింది కదా. సో బ్లీడింగ్ తోటి చనిపోయిందని దాని మీద నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది? డాక్టర్ నెగ్లిజెన్స్ ఉన్నదా, లేకపోతే నార్మల్ డెలివరీ కూడా మేనేజ్ చేయని స్థితిలో హాస్పిటల్ ఉందా? సో ఎందుకంటే మేము ఇంతకుముందు ఈ హాస్పిటల్కి లైసెన్స్ ఇచ్చాము. లైసెన్స్ తోటి పాటుగా ప్రతి ఈఎన్సీ కేసు అయినా కానీ స్కానింగ్ చేసినా కానీ స్కానింగ్ రిపోర్ట్ కూడా మాకు సబ్మిట్ చేయాలి. సో ఈసీపీఎండెడ్ యాక్ట్ కానీ ఈ అమ్మాయి తరఫున వాళ్ళు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తారు. కలెక్టర్ గారు ఏంటంటే ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి